హలో అండి అందరికీ. వీకెండ్ ఎటెళ్ళాలని చిన్నగా ప్లాన్ చేస్తున్నారా? సింగిల్ డేకైతే సిద్దిపేటకెళ్ళొచ్చు. మేమైతే సిద్దిపేట కోమటి చెరువుకైతే వచ్చేసాం ఇప్పుడు అడ్వెంచర్ పార్క్. రీసెంట్‌గా వెళ్ళినప్పుడు వెళ్ళాము. అప్పుడు టైం కుదరలేదు. ఎంట్రన్స్‌లోనే మనకిట్లా కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. ఈవినింగ్ ఎళ్తేనే చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు లక్నవరంలో ఉన్నట్టు సేమ్ బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి నుంచి ఇటొచ్చిన తర్వాత మనకు శివయ్య కనిపించాడు. సో, ఒక అలా సెల్ఫీ తీసుకున్నాం. తర్వాత జై శ్రీరామ్ అనుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఈ రూబీ నెక్లెస్ ఈ మోడల్ అన్నట్టు ఈ పార్క్‌లోకైతే ఎంటర్ అయ్యాము. చూసారా బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా ఉందో అదిరిపోయింది గదా! పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. సీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫోటోగ్రఫీకి అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకోటి నైట్ గార్డెన్ అనేది స్పెషల్‌గా పెట్టారు కిడ్స్ కోసము. ఇందులో మొత్తం గార్డెన్ అట్మాస్ఫియర్ మొత్తం లైటింగ్స్ తోటే ఉంటుంది. పిల్లలైతే భలే థ్రిల్ ఫీల్ అయ్యారు మా వాళ్ళైతే. పిల్లల్ని తీసుకొనెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ చూసినా లైటింగే మొత్తం ప్రతీది. అది పులి, సింహం ఏదైనా సరే మొత్తం లైట్స్ తోటే సెట్ చేశారు. చూడ్డానికైతే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. అండ్ ఇదొకటి పెద్ద పియానో ఉందన్నట్టు. మనోళ్ళు కాసేపు అక్కడ ఆడుకున్నారు. అండ్ మీరు ఒకవేళ కోమటి చెరువుకెళ్తే ఇక్కడ ఇది అన్నిటికంటే నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఒకటి డిజిటల్ డిస్‌ప్లే పెట్టారు. ఇందులో మనం అందులోకి దానికి అపోజిట్‌లో ఎళ్ళిన తర్వాత మనం అక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఒక పులి వస్తది. మనతో పాటే ఉన్నట్టు ఉంటుంది. అంతా రియలిస్టిక్‌గా అనిపించింది. భలే థ్రిల్ అనిపిస్తుంది. ఇది మాత్రం మిస్ గాకండి. అండ్ అక్కడి నుంచి వచ్చేసి ఇక ఓవరాల్‌గా పార్క్ అంతా ఒకసారి తిరిగి చూద్దామంటే, ఇక మనోళ్ళంతా తిరిగారు. ఫుల్‌గా అంటే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. సింగిల్ డేకి అయితే మనం ఇటు రావచ్చు. అండ్ ఇంకా బోటింగ్ గూడా ఎయచ్చు. ఇంత నైట్ పూట బోటింగ్ ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాలేదులే గానీ, బోటింగ్ ఫెసిలిటీ ఉంది. సైక్లింగ్ ఉంది. అండ్ ఇక లాస్ట్‌కొచ్చేసి మనం డైనో పార్క్‌కెళ్తున్నాము. ఇక్కడనైతే మేము చాలా థ్రిల్ ఫీల్ అయ్యామండి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో, ఏందంటే ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాం గానీ, లోపలికెళ్ళిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దానికోసం మేము పార్ట్ 2 కూడా ప్రిపేర్ చేస్తున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.